వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను కాసేపట్లో అనంతపురం కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. 2018లో అనంతపురం 3 టౌన్ పిఎస్లో అనిల్పై కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం తరలించారు. 2018లో అనంతపురం చర్చ్ విషయంలో ఐపీఎస్ అధికారి అంటూ సీఐని బోరుగడ్డ అనిల్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ కేసులో బోరుగడ్డ అనిల్ను అనంతపురం కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను కాసేపట్లో అనంతపురం కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. 2018లో అనంతపురం 3 టౌన్ పిఎస్లో అనిల్పై కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను మరికొద్దిసేపట్లోనే అనంతపురం కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతపురంలో 2018వ సంవత్సరంలో ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అంటూ అప్పటి 3 టౌన్ సీఐ మురళీకృష్ణను ఫోన్లో బెదిరింపులకు గురి చేశారు. ఏదైతే రామచంద్ర నగర్ లో ఉన్న ఓ చర్చి విషయంలో కానుకల సందర్భంగా ఏదైతే 2 వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. 2 వర్గాలకు సంబంధించిన వారు అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో తిమోతి వర్గానికి సహకరించాలంటూ కూడా బోరుగడ్డ అనిల్ తాను ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అంటూ కూడా అప్పటి సీఐ మురళీకృష్ణకు ఫోన్ చేశారు. ఫోన్లో బెదిరింపులకు గురి చేశారు. తాను చెప్పినట్లుగా నడుచుకోవాలి, తన వర్గానికి కానుకల విషయంలో సహకరించాలి అంటూ కూడా బెదిరింపులకు గురి చేశారు. ఈ బెదిరింపుల పైన అప్పటి సీఐ మురళీకృష్ణ 3 టౌన్ పోలీసులకు 3 టౌన్ సీఐగా ఉన్న మురళీకృష్ణ పోలీసు ఉన్నతాధికారులకు తనకు ఈ విధంగా ఒక బోరుగడ్డ అనిల్ పేరుతో ఫోన్లో బెదిరింపులకు గురి చేశారంటూ ఏదైతే 2 నంబర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్ సంబంధించిన డేటాను తీసుకుని ఆ సిమ్ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయి, బెదిరింపులకు గురి చేసిన వ్యక్తి ఎవరు అంటున్నట్టు ఇందుకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. దీనిపైన అప్పటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా హాజరైన బోరుగడ్డ అనిల్ తర్వాత కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాలేదు. దీనిపైన కోర్టులో ఏదైతే బోరుగడ్డ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ పైన అనంతపురం కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినాయి. అందులో భాగంగా అనంతపురం 3 టౌన్ పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ ను నిన్న రాత్రి తెల్లవారుజాన సమయంలో అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లోనే అనంతపురం కోర్టులో హాజరుపరిచినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ కు సంబంధించి పీటీ వారెంట్ కూడా వేయనున్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తిగా అనంతపురం కోర్టు వద్ద కూడా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. బోరుగడ్డ అనిల్ బెదిరింపులు ఏదైతే ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అంటూ అప్పటి సీఏ మురళీకృష్ణను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన నేపథ్యంలోనే ఇక్కడ అనంతపురం 3 టౌన్ పోలీసులు ఇప్పుడు తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లోనే అనంతపురం కోర్టులో బోరుగడ్డ అనిల్ ను హాజరుపరచనున్నారు. మరో సందర్భంలో కూడా అయితే అనంతపురం 4 టౌన్ పోలీసులు కూడా ఇందుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుంది. గతంలో ఏదైతే బోరుగడ్డ అనిల్ ఏదైతే తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ కోర్టుకు సమర్పించిన కోర్టు పత్రాలు నకిలీ ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారంటూ కూడా ఇప్పటికే అనంతపురం 4 టౌన్ పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు చేసి మధ్యంతర బెయిల్ తీసుకున్నారంటూ కూడా ఇప్పటికే అనంతపురం 4 టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇందుకు సంబంధించి దీనిపైన కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో అనంతపురం కోర్టులో ఆ బోరుగడ్డ అనిల్ను హాజరుపరిచే అవకాశం ఉంది. ఆమెని థ్యాంక్ యూ సురేష్.